ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో శాన్విక అనే మృదువైన అమ్మాయి ఉండేది. ఆమెకి నిశ్శబ్దమైన ఉదయాలు మరియు తన కలలను చిత్రించడం చాలా ఇష్టం. అదే పట్టణంలో రాము అనే ఉత్సాహభరితమైన అబ్బాయి ఉండేవాడు. అతనికి సాహసాలు చేయడం మరియు కొత్త విషయాలను అన్వేషించడం చాలా ఇష్టం. ఒకరోజు రాము తను ఎంతో ఉత్సాహంగా శాన్విక దగ్గరకు వచ్చి తనతో రావాలని అడిగాడు. వారు కలిసి చిన్న చిన్న దారుల గుండా గుప్తమైన వీధులలో నడుస్తూ ఒక ప్రత్యేకమైన చోటుకు వెళ్ళారు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆకాశం బంగారు మరియు గులాబీ రంగులతో మెరిసింది. ఆ అందాన్ని చూసి శాన్విక ఆశ్చర్యపోయింది. రాము చెప్పాడు, నేను ఎప్పుడైనా అయోమయంలో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాను. ఇది ఎప్పుడూ అందమైనది, మన కోసం ఎదురు చూస్తుందని గుర్తు చేస్తుంది. శాన్విక చిరునవ్వుతో తాను చిత్రించే ప్రదేశం నిజంగా ఉందని గ్రహించింది. ఆ రోజు నుంచి వారు మరింత మంచి స్నేహితులని